హలో ఎవ్రీవన్, నా పేరు నిఖిత. నేను ఈరోజు ఒక యాప్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఈ యాప్ ఓన్లీ వాకింగ్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. లైక్ ఎవ్రీడే కంటిన్యూస్గా వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఈ యాప్ పేరు వచ్చేసి ఇంపాక్ట్. ఇట్లా ఉంటుంది అనమాట లోగో దాంది, ఇంపాక్ట్ అని. లైక్ మీరు ఇక్కడ చూస్తే ఇంపాక్ట్ అని ఇక్కడ ఉంది కదా, ఇంపాక్ట్ అని ఇది అనమాట. ఇంపాక్ట్ ఇది ఇండియాలో అండ్ అమెరికాలో రెండు కంట్రీస్లో ఈ యాప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ 2022 నుంచి ఇప్పటివరకు నేను ఇండియా వెళ్ళిన, అమెరికాలో ఉన్న ఈ యాప్ని నేను కంటిన్యూస్గా యూజ్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఈ యాప్ అసలు దేనికోసం యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఈ యాప్ ఏంటి, ఈ యాప్ గురించి మాకు స్టోరీ ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఈ యాప్ ఏంటి అంటే జస్ట్ వాకింగ్ యాప్ అండి. వాకింగ్ ఎంతమంది చేస్తారో అంతమంది దీన్ని వేసుకోవడం చాలా మంచిది అని అంటాను. ఎందుకంటే ఈ యాప్ ఏం చేస్తుంది అంటే, మనం ఎవ్రీడే వాకింగ్ చేస్తే కొన్ని స్టెప్స్ అవుతాయి కదా, ఆ స్టెప్స్ని అది డొనేట్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు నేను ఈరోజు ఒక 30 minutes వాకింగ్కి వెళ్తే నాకు ఒక 5000 స్టెప్స్ అయినాయి కదా, ఆ 5000 స్టెప్స్ని ఈ యాప్లో వాళ్ళు ఎక్కడైతే లైక్ ఎంతవరకు మనం చేసిన స్టెప్స్కి ఎంత మనీ అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి సో అండ్ సో ఎన్జిఓస్ ఉంటాయన్నమాట, ఆ ఎన్జిఓస్కి డొనేట్ చేస్తుంది. లైక్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక కాస్ ఉంది, ఇదొక కాస్, సో వీటికి డొనేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఆ కాస్కి మనీ సఫిషియెంట్గా అయిపోతే గోల్ ఎండెడ్ ఆర్ అచీవ్డ్ అని చెప్పేసి కూడా వస్తుంది అనమాట. సో స్టెప్స్ వాకింగ్ ఈ యాప్ అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది నేను చెప్తాను. చాలా ఈజీయే. అన్ని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసినంతనే లైక్ సెటప్ కూడా అంతే ఉంటుంది అనమాట. మోస్ట్లీ లైక్ రెగ్యులర్ డీటెయిల్స్, నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అవే అడుగుతుంది అది కూడా. సో అవన్నీ మనము సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ యాప్ ఐఫోన్లో ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉంది. ఫస్ట్ యాప్ స్టోర్కి వెళ్ళేసి ఇంపాక్ట్, IMPACT ఇంపాక్ట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ని ఓపెన్ చేస్తే కిందన 5 ఆప్షన్స్ వస్తాయి. ఆ 5 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డిఫాల్ట్ వర్కౌట్ మోడ్, సెట్టింగ్స్, హెల్ప్ సెంటర్, సింక్ విత్ వేరియబుల్స్, ఇంకా సో అండ్ సోన్ ఉంటాయన్నమాట. మీరు వెళ్ళి చూస్తే మీకు అది అర్థమైపోతుంది. ఫ్రంట్ ఆఫ్ ద పేజ్ లాగా అనమాట ఇది ఈ యాప్. ఇక్కడికి వెళ్తే పైన షేర్ అండ్ ఈ చిన్న బటన్ ఇంకోటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు మీ డీటెయిల్స్ ఇంకా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. లేదు అంటే బ్యాక్. ఈ యాప్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ట్రాక్ చేసుకోవడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఈ యాప్. నేను 3000 స్టెప్స్ ఈరోజు చేస్తాను అని అనుకుంటే అది డే 1. లైక్ స్ట్రీక్స్ అని ఉంటుంది అనమాట. ఒకరోజు చేస్తే 1 day స్ట్రీక్, 2 days చేస్తే 2 days స్ట్రీక్, లైక్ కీప్ ఆన్ గోయింగ్. 5th day, 6th day స్ట్రీక్ మెయింటెనెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈరోజు 20th డే అంటే సో నా స్ట్రీక్ వచ్చేసి ఈరోజు 20th డే. నేను 20th డేకి ఇన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ నేను మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటే నేను మళ్ళీ వెళ్ళి దాన్ని స్టార్ట్ వర్కౌట్ అని కొట్టేసి స్టార్ట్ ఇండోర్ వర్కౌట్ అని కొట్టేస్తే అది ఆన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చేసుకొని నాకైన స్టెప్స్ని నేను డొనేట్ చేయవచ్చు. సో అట్లా డైలీ కన్సిస్టెంట్గా చేసే వాళ్ళకి అక్కడ డేస్ కూడా ఇంపార్టెంట్. నాకు స్ట్రీక్స్ అవసరం లేదు, నేను ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు అనుకున్నా కూడా ఈ యాప్ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఈరోజు చేస్తా అంటే డే 1 అవుతుంది. నేను రేపు స్కిప్ చేసినా మర్చిపోయినా అనుకుంటే కూడా మళ్ళీ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు అది డే 1 నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది మళ్ళీ. సో స్ట్రీక్ ఎవరైనా లైక్ నేను ఎవ్రీ సింగిల్ డే మిస్ అవ్వకుండా చేసుకోవాలి అని అనుకుంటున్నా అన్నప్పుడు ఆ స్ట్రీక్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ 20th డే, 22nd ఆర్ 50th డే అట్లా, అంతే. అంతకుమించి దాంతో ఏమీ యూజ్ ఉండదు. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనం వాకింగ్ చేసిన తర్వాత ఎండ్ వర్కౌట్ అని కొట్టి మనకి సో అండ్ సో నంబర్ ఆఫ్ స్టెప్స్ అయినప్పుడు వాటిని డొనేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మనం డొనేట్ చేయడం మర్చిపోతే ఆ స్టెప్స్ పోతాయి, మ్యాక్సిమం పోతాయి. కొన్నిసార్లు నెక్స్ట్ డేకి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, కానీ అయిపోయిన వెంటనే వాటిని డొనేట్ చేస్తే అట్లీస్ట్ కొంచెం అన్న అమౌంట్ అవుతుంది కదా ఎన్జిఓకి. సో అట్లా అదొకటి చెక్ చేసుకోవాలి, మెయిన్ థింగ్. అయితే నేను ఎన్ని స్టెప్స్ చేసుకోవాలి, నేను 1000 స్టెప్స్ చేస్తే నాకు డే 1 అవుతుందా, 2000 స్టెప్స్ చేస్తే డే 1 అవుతుందా అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే, మీరు ఇక్కడ ఈ చిన్న బార్ ఉంది కదా, ఈ ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక టాప్ లెఫ్ట్లో ఒక ఈ హోమ్ పేజ్ ఈ హోమ్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినాం అనుకోండి. ఇక్కడ ఈ ఫోటోని క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సేవ్ చేసేసుకోవడమే. సో మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట, మనం ఎన్ని మైల్స్ వాక్ చేసినాము, ఎన్ని మైల్స్ ఇంకా రెస్ట్ ఉంది అనేది మనకు అక్కడ స్క్రీన్ పైన అర్థమైపోతుంది అనమాట ఈజీగా మనకి. సో దాంతో నేను పెద్ద ప్రాబ్లం లేదు. మీకు ఒక 2-3 డేస్ యూజ్ చేసిందంటే మీకు యాప్ గురించి మొత్తం కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటి అంటే, ఈ యాప్ టీమ్స్ కిందన, ఈ యాప్లో కిందన టీమ్స్ అని ఉంటుంది, టీమ్స్ అండ్ లీగ్. సో ఈ టీమ్స్ క్లిక్ చేసినాం అనుకోండి, దాంట్లో జాయిన్ ద టీమ్ ఆర్ క్రియేట్ ద టీమ్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఎల్స్ ఓన్లీ ఫ్యామిలీ కావాలి అనుకుంటే క్రియేట్ టీమ్ అని క్లిక్ చేసుకొని దాన్ని సెట్ చేసుకోవడమే. జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసి మీరు మీ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, జాయిన్ చేద్దాము, ట్రాక్ చేద్దాము, కన్సిస్టెంట్గా వాకింగ్ చేద్దాము అని అనుకుంటే వాళ్ళకి అది లింక్, దానికి ఒక లింక్ వస్తుంది అనమాట. ఆ గ్రూప్కి వెళ్ళిన తర్వాత, లైక్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ పైన థర్డ్ బటన్కి వెళ్ళి క్లిక్ చేస్తే మేనేజ్ టీమ్, హెల్ప్ టీమ్, ఎగ్జిస్ట్ టీమ్, ఎడిట్ టీమ్ అని ఉంటుంది. ఎడిట్ టీమ్ అని కొట్టితే మనకి ఇన్ఫర్మేషన్, టీమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు, డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, ఫ్రెండ్సా ఫ్యామిలీయా అనేది కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు, దాన్ని సేవ్ చేయొచ్చు. ఒకవేళ ఇది నేను నా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి నేను షేర్ చేయాలి అనుకుంటున్నా, వాళ్ళని నేను ఎట్లా జాయిన్ చేసుకోవాలి అనుకున్నా కూడా, టీమ్ నేమ్ చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ యాప్కి వెళ్ళి జాయిన్ ద టీమ్ అనే ఆప్షన్లో ఆ టీమ్ నేమ్ క్లిక్ చేసి సర్చ్ చేసినా కూడా ఆ టీమ్ నేమ్ అనేది డిస్ప్లే అయిపోతుంది. అట్లా ఒకలాగా జాయిన్ అవ్వచ్చు. లీగ్, ఇక్కడ లీగ్ ఏంటంటే ఆల్రెడీ ఏదైతే వాకింగ్ ఏదైనా ఆర్గనైజేషన్ అరేంజ్ చేసింది అనుకోండి, ఆ ఆర్గనైజేషన్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని జాయిన్ అవ్వాలనుకున్నా మీరు జాయిన్ కావచ్చు. లేదు నేను సెల్ఫ్గా నా వాకింగ్ నేనే చేసుకుంటాను, ఏ టీమ్స్లో నేను జాయిన్ అవ్వను అన్నా కూడా సెల్ఫ్గా మీరు వాకింగ్ చేసుకోవచ్చు, దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు, స్ట్రీక్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని డబ్బులు డొనేట్ చేశారు అనేది కూడా మీకు అక్కడ చూపిస్తుంది. సో నేనైతే నా ఓవరాల్ ఇది అనమాట. చాలా ఈజీ అండి యూజ్ చేయడము. ఫేక్ యాప్, దీంతో మనకేమొస్తుంది అనుకుంటే ఏ యాప్తో ఎవరికి ఏం రాదు, అందరు యూజ్ చేయడం తప్పితే ఇంకేం ఉండదు కదా. కాకపోతే మన స్టెప్స్ వేస్ట్ అయ్యే బదులు ఎన్జిఓ పర్టికులర్ సో ఎన్జిఓస్కి మనం వాక్ చేసిన స్టెప్స్ ద్వారా మనీ వెళ్తుంది అనమాట. సో మనం ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తున్నాం కదా. అదే పాకెట్లో నుంచి తీసి ఎవ్రీడే డొనేట్ చేయమంటే డొనేట్ చేస్తారా? చెయ్యరు కదా, చాలామంది చెయ్యరు, మేబీ చాలామంది చేస్తుండొచ్చు. సో ఎవ్రీడే కన్సిస్టెంట్గా వాకింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ వాకింగ్ యాప్ బాగా యూజ్ అవుతుంది అని నేను షేర్ చేస్తున్నాను ఈరోజు. ఆల్మోస్ట్ నేను 2022 నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట యాప్ని. ఇప్పటివరకు నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. అది ఏ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా నన్ను అడగలేదు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు అసలు ఏ ప్రాబ్లం రాలేదు. ఇట్ ఈస్ 100% సేఫ్ అని అంటాను నేనైతే. ఈ యాప్కి ఇన్స్టాగ్రామ్లో ఇంపాక్ట్ అనే పేజ్ కూడా ఉందన్నమాట, మీరు చెక్ చేయవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు చూడండి. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకే అర్థమైపోతూ ఉంటుంది. సో ఎవరైనా మీలో తెలిసిన వాళ్ళు ఎవ్రీ సింగిల్ డే వాకింగ్ చేసినా, ఎప్పుడో ఒక్కసారి వాకింగ్ చేసినా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ స్టెప్స్ని డొనేట్ చేస్తే అట్లీస్ట్ ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అయిపోతాం కదా ఆ పర్టికులర్ ఎన్జిఓస్కి అనే థాట్లో నేను ఈ యాప్ గురించి ఈరోజు చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఆర్ఎల్స్ నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేసినా కూడా
మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను మిస్ చేసినా కూడా కామెంట్స్లో పెట్టొచ్చు, మీరు అడగొచ్చు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాకింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.